ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్యాంగిల్స్ అండ్ కడా మేళ వచ్చేసింది. అందమైన బ్యాంగిల్స్ అండ్ కడా కలెక్షన్స్ పై కూడా ఫ్లాట్ 7.99% VA ముకుంద జ్యువెలర్స్ కి ఇప్పుడే వచ్చేయండి. ఎస్సీ ఎస్టీ బీసీలను 2.5 ఏళ్లలో ప్రభుత్వం నిలువునా ముంచిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. ప్రభుత్వ కాంట్రాక్టులలో 75% ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వం అప్పులు చేసిన 4 లక్షల కోట్లలో ఎస్సీ ఎస్టీలకు ఎంత మేర ఖర్చు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో చిన్న కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం బీజేపీ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం కాంట్రాక్టులను పంచుకుంటున్నాయని ఆక్షేపించారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో చేవెళ్లలో 18% ఎస్సీలకు 12% ఎస్టీలకు మొత్తం 30% ప్రభుత్వ కాంట్రాక్టులలో 30% మీకే ఇస్తా చెప్పి గద్దెనెక్కిండు. కామారెడ్డిలో 42% వాటా అని చెప్పిండు. 42% వాటా బీసీలకే ప్రభుత్వ కాంట్రాక్టులలో ఇస్తా అని చెప్పిండు. మొత్తం ఇప్పటిదాకా చేసిన 4 లక్షల కోట్ల అప్పు రేవంత్ రెడ్డి వచ్చినాక 4 లక్షల కోట్ల అప్పులో 4 రూపాయలను ఎస్సీ ఎస్టీ బీసీ కాంట్రాక్టర్లకు ఇచ్చినవా? దమ్ముందా చెప్పేది? శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా? ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులు వస్తున్నాయంటే రేవంత్ రెడ్డి బామ్మర్దికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుకు తప్ప ఇంకొక వేరే మనిషికి వచ్చిందా? బీజేపీ ఎంపీలకు కూడా వస్తున్నాయి మన తెలంగాణలో కాంట్రాక్టులు. యంగ్ ఇండియా స్కూల్స్ అని పెడితే ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి రాలే కాంట్రాక్ట్. బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారి కంపెనీకి మాత్రం బ్రహ్మాండంగా వచ్చినాయి. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం అని 4,000 కోట్ల కాంట్రాక్టు టెండర్ పిలిస్తే 4 రూపాయలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాంట్రాక్టర్లకు ఇయ్యడు. డిక్లరేషన్ లో చెప్పింది ఒకటి, ఇచ్చింది మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రతినిధి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడికి మాత్రమే కాంట్రాక్టులు వస్తాయి.